సార్ నమస్తే. నమస్తే అండి. సార్, భారత విదేశాంగ శాఖ ఇచ్చిన కొన్ని ఉత్తర్వుల ప్రకారం ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, పాస్పోర్ట్ కూడా ఒక వ్యక్తి యొక్క జాతీయతని లేదంటే పౌరసత్వాన్ని నిర్ధారించలేదు అని స్పష్టం చేస్తుంది. అవును. సో అంటే పాస్పోర్టు మన పౌరసత్వాన్ని నిర్ధారించలేదు, ఆధార్ కార్డు నిర్ధారించలేదు, ఇక మరే ఇతర డాక్యుమెంట్స్, ఓటర్ కార్డు కూడా మనం ఈ దేశ పౌరులు అని చెప్పడానికి వీల్లేదు వాటి ద్వారా. సో మరి ఏ విధంగా మనం ఈ దేశ పౌరులు అని నిర్ధారించుకోవాలంటారు? అంటే పౌరసత్వ నిర్ధారణ అనే ఏరియాకి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ కావాలి అని అది డిజైన్ చేసేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం ఏదో ఆలోచిస్తోంది. ఓకే. ఈ ఆధార్ అనేది యూపీఏ గవర్నమెంట్ రోజుల్లో వచ్చినటువంటి ఆలోచన. ఆ ఆలోచన నుంచి పుట్టినటువంటి ఆచరణ ఇది కూడా అంతకుముందు అది కూడా లేదు మనకి. అయితే ప్రస్తుతం ప్రతిదానికి ఆధారే లింక్ అంటున్నారు. ఆధార్ ఉంటే చాలు, మిగిలినవేవి 10th క్లాస్ సర్టిఫికేట్ చూపించిన ఐడెంటిటీ అనేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు స్కూల్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, నేను ఈ దేశంలో పుట్టానని ఇక్కడ ఎంఆర్ఓ కాగితం ఇచ్చాట మహాప్రభు అన్నా కానీ ఇది కాదు అంటున్నారు. ఇది కాదు ఇంకేదో కావాలి అంటున్నారు. అంటే ఇది కొత్తగా స్టార్ట్ అయింది కదా సార్, గత 10 ఏళ్ళ నుంచి అంటారు? 10 ఏళ్ళు కాదండి, సీరియస్ గా ఒక 3-4 ఏళ్ల నుంచి మొదలైంది. ప్రతిదీ ఒక వైపేమో దీంతో లింక్ చేయాలంటున్నారు. అంటే మీ బ్యాంకు ఖాతాల ఆధార్తో అనుసంధానం కావాలి, ప్రతిదీ కావాలి. మీకు ప్రభుత్వం నుంచి ఏ బెనిఫిట్ పొందాలన్నా ఆ బెనిఫిట్ త్రూ ఆధార్ కొడితే మీకు ఎలిజిబిలిటీ ఉందని వస్తే అప్పుడు మాత్రమే మీకు అది వర్తిస్తుంది. అదర్వైజ్ మీకు ఈవెన్ ఇప్పుడు మీకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఏజ్డ్ పీపుల్కి ఒక ఇది ఉంది, కన్సెషన్ ఉంది. ఈ కన్సెషన్ అమలు జరగాలంటే మీరు ఓటర్ ఐడీలు లేకపోతే మీ ఐడి కార్డులు చూపిస్తే కుదరదు, ఆధార్ మాత్రమే చూపించాలి. ఆధార్ కూడా మీరు ఆన్లైన్లో చూపిస్తే కుదరదు, ఫోన్లో ఫిజికల్గా మీ దగ్గర కార్డు ఉండాలి. ఆ కార్డు వారు చూసి వారు దానిలో డేట్ ఆఫ్ బర్త్ ఓకే అనుకుని మీరు ఎలిజిబుల్ అని వారు భావిస్తే అప్పుడు ఆ కన్సెషన్ ఇస్తారు. ఉచిత బస్సులో ట్రావెల్ చేసే అమ్మాయిలు కూడా, ఆడపిల్లలు, ఆడవాళ్ళు అందరూ కూడా ఆధార్ కార్డులు క్యారీ చేయాలి ఫిజికల్గా. ఈ ఫిజికల్ ఆధార్ కార్డు వెరిఫై చేసి వాడు టికెట్ ఇస్తాడు. సో ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది జీవితంలో. ఆధార్ కార్డు జేబులో పెట్టుకోకుండా బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు జనాలు. అయినప్పటికీ ఇప్పుడు కూడా ఆధారం కాదు, ఇంకేదో ఆధారం కావాలి అంటున్నారు. అంటే ఆధారం కాదు అనటం వెనకాల వాళ్ళ స్కీమ్ ఏదైనప్పటికీ మిడిల్ క్లాస్ని కన్విన్స్ చేయడానికి, మిడిల్ క్లాస్ని తనతో నడుపుకోవటానికి వాళ్ళ మెదళ్లలోకి ఒక నేరేటివ్ని ఆల్రెడీ పంపు చేస్తారు. ఏది హిందూ మిడిల్ క్లాస్ బ్యాచ్లోకి చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి అగ్రకులాలకు చెందినటువంటి హిందువుల బుర్రల్లోకి ఒక నెరేటివ్ని ఆల్రెడీ పంపించేశారు. వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. మైనారిటీలు భయపడుతున్నారు దీని గురించి. ఇప్పుడు ఏమిటిరా మార్గం అని వాళ్ళు భయంతో మాట్లాడుతున్నారు. ఈవెన్ ఓవైసీ కూడా గొంతు లేపాడు. లేపి మీరు అన్ని కాగితాలు ఇచ్చి మా కళ్ళు కెమెరా ముందు పెట్టిన తర్వాత కదా నువ్వు ఆధార్ ఇచ్చింది. ఇప్పటికీ అదే మెట్రిక్ అంటున్నారు కదా, బయోమెట్రిక్ అని చెప్పి ఏవో భ్రమలు కల్పించి మాక కార్డులు జేబులో పెట్టారు. ఇప్పుడు ఇవి కాదు అంటున్నారు. అంటే ఏదో ఉంది, ఒక హిడెన్ ఎజెండా అని మాట్లాడాడు ఆయన. అంటే మైనారిటీల నుంచి నిరసన స్వరం మొదలైన సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ మతం తాలూకా ఇన్ఫ్లుయెన్షియల్ వర్గం ఒకటి ఉంటుంది ప్రతి మతంలోను, ప్రతి కులంలోను. ఆ ఇన్ఫ్లుయెన్షియల్ వర్గం ప్రధానంగా మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ మధ్య ఉంటుంది. ఆ లేయర్ లో ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో, ఇది అవసరమే అంటున్నారు. ఎవరైనా దీని మీద జోకేస్తే రియాక్ట్ అవుతున్నారండి. నోరు మూసుకోండి. ఇప్పుడు ఆధార్ కార్డులకి డూప్లికేట్లు వచ్చేసినాయి, అంటే నకిలీలు వచ్చేసినాయి. అలాగే ఓటర్ ఐడి కార్డులు నకిలీలు వచ్చేసినాయి, ప్రతిదీ వచ్చేసింది. ఇవన్నీ పట్టుకుని పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా ఈ దేశంలోకి జొరబడిపోయి దేశ పౌరులు అంటున్నారు.
వాళ్ళందరూ వచ్చేయటం వల్ల మన అవకాశాలన్నీ దెబ్బతింటాయి. ఓకే. దీన్ని ఎవరూ గుర్తించట్లేదు. కాబట్టి ఇంకొక యూనిక్ ఐడెంటిటీ కావాలి మనకి. ఓకే. ఆ ఐడెంటిటీని క్రియేట్ చేయడానికి ఒక కార్డు కావాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఓపెన్గా. ఏది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి, అంటే సివిల్స్ పాస్ అయిపోయి ప్రభుత్వంలో ఒక స్థాయి ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళలు కూడా సోషల్ మీడియాలో చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు దీని గురించి. ఎందుకు మాట్లాడుతున్నారంటే వీళ్ళందరూ కూడా ఈ దేశంలో ముస్లిం ఇవి పెరిగిపోయినాయి, వలసలు పెరిగిపోయినాయి అనే భయాందోళనలు కల్పిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా వచ్చేస్తున్నారు జనాలు. నేపాల్ నుంచి వచ్చేవాళ్ళు కనిపిస్తున్నా వీళ్ళు పట్టించుకోరు. పైగా వాళ్ళకి అధికారికంగానే గుర్తింపులు ఇస్తున్నారు వీళ్ళు. అంటే ఓపెన్గా చెప్పాడు అమిత్ షా గారు, బయట దేశాల నుంచి ఈ దేశంలోకి వచ్చేవాళ్ళు హిందువులు అయితే మేము వెల్కమ్ చేస్తాం, ఇంకో మతస్థులు అయితే వెనక్కి గెంటుతాం అని చెప్పాడు ఆయన బహిరంగంగా. అది చెప్పడం ద్వారానే ఒక నెరేటివ్ని బిల్డ్ చేసి జనాల బుర్రల్లోకి తోశారు. ఎవరైనా సరే ఒకసారి ఈ ఊళ్ళో హైదరాబాద్లోనే మెహదీపట్నం నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో వెడుతుంటే ఒక 2-3 సెంటర్లలో ఆడపిల్లలు రోడ్ల మీద ప్లకార్డులు పట్టుకుని కనిపిస్తారు. ఏమిటి వాళ్ళ గొడవ? మౌనంగా నిలబడతారంటే, అయ్యా మమ్మల్ని ఈ దేశ పౌరులుగా గుర్తించండి, మాకేదో ఒక ఐడెంటిటీ ఇవ్వండి అని ఆధార్ కార్డులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ముస్లిం కమ్యూనిటీలు. అంటే ఒక దశలో తీసుకోలేదు వాళ్ళు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, కానీ ఏదో టైంలో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవాలా వాళ్ళకున్న వెనకబాటు తరంలో నుంచి. ఇప్పుడు వాళ్ళ పేకల మీదకి వచ్చింది వ్యవహారం. నువ్వు ఆధార్ కార్డు లేదు కాబట్టి నువ్వు పాకిస్తాన్ నుంచి వచ్చావు అంటున్నారు. పాకిస్తాన్కి ముఖం తెలియదు వీళ్ళకి. ఈ దేశ వాళ్ళు ఉంటున్నటువంటి ప్రదేశం నుంచి పక్క ప్రాంతం తెలియదు వాళ్ళకి, ఆడపిల్లలకి. వాళ్ళు అక్కడే పుట్టి ఏదో పనులు చేసి బతికేస్తున్నారు, దర్జీ పనులు చేసి బతుకుతున్నాం అని చెప్పారు. నేనే అడిగా వెళ్ళి, ఏమిటి మీ గొడవ, ఎందుకు నిలబడ్డారు ఇక్కడ అడిగితే, మేము ఏదో పనులు చేసి బతుకుతామని మాకు తెలియదు, ఆ టైంలో తీసుకోలేదు, ఇప్పుడు ఇవ్వట్లేదు. మేము వెళ్ళి అడిగినా ఇవ్వట్లేదు, మీరు ఎందుకు తీసుకోలేదు అంటున్నారు. తీసుకోలేదు అయ్యా, ఏదో జరిగిపోయింది పొరపాటు, ఎవరు చెప్పలేదా, తీసుకున్నారు, మా పక్కింటి వాళ్ళు తీసుకున్నారు, మాకు అది అంత పెద్ద అవసరం అనిపించలేదు, వాళ్ళు పిలిచిన టైంలో ఏదో స్కూల్లో జరిగింది, అది అడగలేదు మేము. ఆ తర్వాత ఇప్పుడు వచ్చి అడిగితేనేమో ఇవ్వట్లేదు. పైగా ఎందుకు ఇవ్వరు అని అడిగితే, మీరు పాకిస్తాన్ నుంచి వచ్చారు, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకురండి. మాకు 10th లేవు, మేమేం చదువుకోలేదు, ఏదో కొద్ది రోజులు మదర్సాలకు వెళ్ళాము, అక్కడ వాళ్ళు చెప్తే వెళ్ళినరు. సో ఇప్పుడు మేము ఎలా ప్రూవ్ చేసుకోవాలి దేశ పౌరులు అంటున్నారు వాళ్ళు. ఇది ఈ కండిషన్లోకి నెట్టేసి మైనారిటీలను టెర్రరైజ్ చేసి కంట్రోల్లోకి వాళ్ళేం దేశంలోంచి పంపించరు. ఇప్పుడు అదే సార్ నా క్వశ్చన్, అంటే వాళ్ళు ఈ దేశ పౌరులు కాదు అని నిర్ధారణ అయినప్పుడు వాళ్ళు ఏమైనా డిపోర్ట్ చేస్తారా? ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళందరినీ? వాళ్ళ దగ్గర నుంచి అథెంటిఫికేషన్ తీసుకుంటారు, ఆ లోకల్ బాడీస్ నుంచి పాత రికార్డులు వెరిఫై చేయించి వీళ్ళ ఉనికి ఎక్కడైనా ఉందా అనేది అప్పుడు ప్రామాణికంగా కొన్ని సవరణలు చేసి ఒక ఆఫర్ ఇస్తారు. అంటే క్లోజింగ్ ఆఫర్ టైప్లో ఒక ఆఫర్ ఇచ్చి వీళ్ళలో కొంతమందికి ఒక వారం రోజులు 10 రోజులు ఒక డ్రైవ్ ఇచ్చి ఎంట్రీ చేసుకుంటారు. ఈ ఎంట్రీ చేసుకున్న వాళ్ళని కలిపి ఒక కార్డు ఇష్యూ చేస్తారు. ఆ కార్డు ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు చర్చ బయట. అంటే పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఒక కార్డు డిజైన్ అవుతోందని, ఆ కార్డు త్వరలో ఇవ్వబోతున్నారని, మళ్ళీ ఈ ఆధార్ కార్డులు పట్టుకుని మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు ప్రజలందరూ క్యూలు కట్టి వెళ్ళి నిలబడి వాళ్ళు కళ్ళు తెరిచి వాళ్ళ కెమెరాల ముందు నుంచుని ఆ కెమెరా ఈ ఆధార్ కార్డు వాడు వీడే అని ధృవీకరణ జరిపితే వీడికి ఈ పర్మనెంట్ రెసిడెంట్ కార్డు ఇష్యూ చేయమని వాడు రికమెండ్ చేస్తే అప్పుడు మీకు పోస్ట్లో కార్డు వస్తుంది. దీని నిమిత్తం అయ్యేటువంటి ఖర్చులకి మీరు ఒక చలానా కట్టాల్సి వస్తుంది, ప్రజలందరూ కట్టాలి. సో ఈ కార్యక్రమం, ఈ డ్రామా నడవబోతోంది అతి త్వరలో అనేది నిర్ధారణ అవుతోంది. కనుక ఈ డ్రామా నడపడం కోసం ఇప్పుడు ఆధార్ తీసేయి, ఓటర్ ఐడి కార్డు ఇసిరేసేయి, ఇంకేదో పెడతాడు వాడు, దాన్ని ఇసిరిబారై ఇంకేం కావాలి మహాప్రభు అంటే చెప్తాం, వెయిట్ చేయి. ఇది పరిస్థితి. ఓకే. కాబట్టి ప్రస్తుతం భారతీయుడి పౌరసత్వం అనేది
అది ఒక రకంగా డిప్లో ఉంది. ఓకే దాన్ని ఎప్పుడు తేలుస్తారో తెలియదు వాళ్ళు. ఓకే ఓకే అది మునిగి ఉంది. ఆ ముంపు ప్రమాదం నుంచి దాన్ని ఎలా కాపాడాలో మా దగ్గర మాత్రమే స్కీమ్ ఉందని చెప్తున్నారు. ఓకే ఇంకొక దారుణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఐడియా ఉంది, పర్మనెంట్ రెసిడెంట్ కార్డు ఏదో ఇవ్వబోతున్నారు అని సూచనప్రాయంగా ఢిల్లీ నుంచి వచ్చిన లీక్ ఒకటి పట్టుకుని కొంతమంది ఆ తరహా కార్డులు బూటకంగా డిజైన్ చేసి పంపిణీ చేస్తున్నారు. ఓకే ఇది ఒక ప్రమాదం. అయితే మిడిల్ క్లాస్ లో మాత్రం ఇది చాలా అవసరమైనది అనే నమ్ముతున్నారు. నమ్మటంతో పాటు వాళ్ళు సీరియస్ గా ఈ దేశంలోకి వస్తున్నటువంటి ముస్లిం వలసలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. అది బలంగా చేయగలిగిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రమే. వాళ్ళకి అధికారం పూర్తి స్థాయిలో ఉంది. దానికి ఎవరైనా వ్యతిరేకంగా మారితే వాళ్ళని మనమే దాడి చేసుకూడదాం అనే మూడ్లోకి మిడిల్ క్లాస్ వెళ్ళిపోయినట్టుగా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ట్విట్టర్లోను ఫేస్బుక్లోను వాళ్ళ అగ్రెసివ్నెస్ కనిపిస్తోంది. అంటే పబ్లిక్ నా మూడ్లోకి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు వీళ్ళందరూ. నువ్వు ఏదో కార్డు పెట్టు గురు, మేమందరం వచ్చి క్యూలో నిలబడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. సో అతి త్వరలో ఈ ప్రకటన వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఓకే సార్, అంటే ఒక సర్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. సర్ పేరుతో నచ్చిన వారి ఓట్లను ఉంచుకొని నచ్చిన వారి ఓట్లను అయితే తొలగించే కార్యక్రమం జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. అనేక పార్టీలు ఆరోపణలు చేశాయి. కొంత వాటికి సంబంధించిన ఇండికేషన్స్ అయితే మనకు కనపడుతున్నాయి. సో ఇప్పుడు ఈ దేశంలో నాన్ హిందూస్ మీద కూడా మళ్ళీ ఇలాంటి ఒక అస్త్రాన్ని తీసుకురాబోతున్నారు. ఇప్పుడు అంటే ఇవన్నీ సమన్వయంతో నడుస్తాయి. ఈ సర్ పేరుతో జరుగుతున్నటువంటి సర్వే ఏదైతే ఉందో దాన్ని దీంతో లింకప్ చేస్తారు. లింకప్ చేసి ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి నోటీసులు వచ్చినాయి. అంటే గతంలో మీరు గ్యాస్ సిలిండర్ కోసం అనుసంధానం చేసేసుకుని ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ చేసుకోమని నోటీసులు వచ్చినాయి. ఎందుకు ఇప్పుడే చేసుకోమంటున్నారు అంటే ఈ చర్చ జరుగుతోంది కాబట్టి మళ్ళీ మీరు ఏజెన్సీకి వెళ్ళి మీ పాస్బుక్ మీ ఆధారు ఇస్తే వాళ్ళు మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి ఒక ముద్ర వేసిస్తాడు. ఈ కొత్త ముద్రలు వేయించుకున్న వాళ్ళకి సిలిండర్ డెలివరీ చేయొద్దని ఆదేశాలు వచ్చినాయి. ఇదొక భయం పట్టుకున్న జనాలకి. అంటే ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, నాన్ హిందూస్ ని ఇబ్బంది పెట్టాలి అన్నదే ప్రధాన లక్ష్యంగా ఉండబోతుందా? అందరినీ ఇబ్బంది పెట్టాలి. ఈ ఇబ్బందులకి కారణం మా పక్కింట్లో ఉన్న ముస్లింలే అన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కానేస్తారు. వాళ్ళు గోవాల మామూలుగా ఉండదు. వీళ్ళతో చాలా పెంట అయిపోతుంది. వీళ్ళ వలన మనకి ప్రతిదీ ఆగుతోంది అని వీళ్ళు అనుకోవాలి. వాడిని శత్రువుగా వీడు భావించాలి. వీళ్ళిద్దరి మధ్య ఒక వైషమ్యం క్రియేట్ చేయాలి. ఇది ప్రోగ్రామ్. అందులో భాగంగానే డ్రామా అంతా నడుస్తుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.